వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజు చిన్ని కిచెన్లో తోటకూర ఫ్రై చేయబోతున్నా. ఈ తోటకూరని నీట్గా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈజీగా తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. ఇప్పుడైతే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకానా మనం తోటకూర కర్రీ చేసుకునేటప్పుడు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. మూత పెడితే గ్రీన్ కలర్ ఉండదు, ఎల్లో కలర్ వచ్చేస్తుంది కర్రీ అంతా. ఇలా మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే ఇలా గ్రీన్. ఓకే ఫ్రెండ్స్, తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ నేను తోటకూర ఫ్రైని యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఆ తోటకూర ఫ్రై వేరే విధంగా ఉంటుంది, ఈ తోటకూర ఫ్రై వేరే విధంగా చేశాను. ఫుల్ వీడియో చూడండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.